అందరికీ నమస్కారం. శ్రీ బంగారయ్య శర్మ గారి జన్మదినం వస్తుందని చెప్పి వారి శిష్యులు నాకు తెలియజేశారు. ఈ సందర్భంగా వారికి నా తరపున, శివశక్తి తరపున జన్మదిన శుభాకాంక్షలు. బంగారయ్య శర్మ గారు అనగానే బాబు గోగినంతో జరిగినటువంటి డిబేట్స్ గుర్తొస్తా ఉంటాయి. గ్రహణం రోజు ఆ డిబేట్స్ లో ఈయన చాలా చక్కగా సమర్థవంతంగా తన వాదన వినిపించి బాబు గోగినేనికి ఓ రకంగా చోట పట్టించారని చెప్పవచ్చు. అంతకుముందు ఏకపక్షంగా గ్రహణం అనగానే బాబు గోగినన్ని టీవీ ఛానల్లో కూర్చోబెట్టి రకరకాలుగా హిందూ ధర్మం మీద, ఇక్కడ ఆచార వ్యవహారాల మీద, సంస్కృతి మీద మాట్లాడించేవాళ్ళు. అలాంటిది ఈ డిబేట్ జరగడం వల్ల బాబు గోగినేని వాదన ఎంత బలహీనంగా ఉంది అనేది తేటతెల్లం అయింది. అలాగే పాస్టర్ రంజిత్ తోఫిర్తో జరిగిన డిబేట్ లో ధర్మాచార్య ప్రతిష్టాన్ ప్రతినిధిగా తన వాదనని సమర్థవంతంగా వినిపించి ఆ హైందవ క్రైస్తవ పుస్తకం యొక్క డొలతనాన్ని బయటపెట్టడం జరిగింది. ఆ చర్చా వేదికని శ్రీ 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 త్రిదండి చిన్నజీవి స్వామి వారి ఆశీస్సులతో TV5 వారు నిర్వహించడం జరిగింది. అప్పటి నుండి కూడా ఈ వేదాల్లో యేసు పీసు అని చెప్పి రకరకాలుగా వక్రమైనటువంటి మార్గాల్లో దుష్ప్రచారాలు చేసే పాస్టర్లకి ఒక అడ్డుకట్ట పడింది అని చెప్పవచ్చు. అలాగే బంగారయ్య శర్మ గారు మన ఛానల్లో కూడా అప్పుడప్పుడు కొన్ని వీడియోలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం శివశక్తి సొంత కార్యాలయం కోసం నిధి సేకరణ చేపట్టినప్పుడు కూడా మద్దతుగా ప్రేక్షకులకి స్పందించాల్సిందిగా ఆయన ఒక వీడియో కూడా చేయడం జరిగింది. శివశక్తితో కూడా ఆయనకి మంచి అనుబంధం ఉంది. శ్రీ బంగారయ్య శర్మ గారు ఇలాగే తన యొక్క పంతాలో దైవికమైనటువంటి ధర్మ మార్గంలో ముందుకు కొనసాగాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.